రాబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజాభీష్ట మేనిఫెస్టో రూపకల్పన దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోపై సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయ సేకరణ కోసం చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి, భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను చేర్చాలనే అంశంపై అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ దేశానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఎవరికైతే ఉపయోగపడతాయో వారి నుంచే స్వీకరించే కార్యక్రమం ఇది మేనిఫెస్టో కార్యక్రమం. అందుకోసమే ఈరోజు మొదటగా ముఖ్యంగా సమాజంలో సగం ఉన్న మహిళల దగ్గర నుంచి మన మేనిఫెస్టోలో ఏమి పొందుపరిస్తే బాగుంటుంది అనే దాని మీద ఈ చర్చా కార్యక్రమం. దాంట్లో భాగంగా ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత జీవన విధానం మారేది యువతది కాబట్టి యువత దగ్గర నుంచి, అన్ఎంప్లాయిడ్స్ ఉన్న దగ్గర నుంచి, అలాగే ఇంటలెక్చువల్స్ మేధావుల వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు చేసుకునే ఈ కార్యక్రమం ఉంది. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే మీ సలహా సూచనగా ముందుగా మీడియా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు మాట్లాడతారు. వాళ్ళు మీడియా వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సలహా సూచనలు 2 బాక్సెస్ ఎక్కడ పెట్టారు, అక్కడ మీకు బాక్సెస్ పెట్టారు. నవీన్ అవన్నీ పాంప్లెట్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళందరికీ కూడా ఇచ్చేమ్మా. ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగస్వాములు అవుదామని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం 18వ లోక్సభ కోసం ఎన్నికలకి నిలబోతా ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడానికి ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది భారతీయులందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు చేసుకోవడానికి ఈ కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. అందులో భాగంగా అన్ని వర్గాల నుంచి ప్రత్యేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఎంప్లాయీస్, యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అన్నది ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్న పార్టీ. ప్రపంచానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దిక్సూచిగా నిలబడుతున్న పార్టీ. అవినీతి లేకుండా అభివృద్ధి ఏ రకంగా చేసుకోవచ్చో ఇంత పెద్ద డైవర్సిఫైడ్ డెమోక్రసీలో ఎట్లా సాధ్యమో నిరూపించిన పార్టీ. తప్పకుండా మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఇవాళ వచ్చి అందరికీ స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు దినేష్ గారు చెప్పినట్టు దయచేసి భారతదేశంలో ఎటువంటి ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తే సమాజానికి మంచిదో మీ వంతు సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీకు ఇచ్చిన ఈ స్లిప్స్లో దయచేసి నింపి మన డ్రాప్ బాక్స్లో వేయాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.